ప్రముఖ హీరో ఆది రవిరాజా పినిశెట్టి గారి తనయుడు ఆది పినిశెట్టి సరైనోడులో విలన్గా చేసి మరకతమణి ఈరోజు విడుదలైనటువంటి మరకతమణి అనే సినిమాతోటి హిట్ కొట్టినటువంటి ఆది పినిశెట్టి గురించి ఆయన జాతకాన్ని విశ్లేషణ చేద్దాం. ఆది పినిశెట్టి యొక్క నక్షత్రం పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. ప్రస్తుతం శుక్రమహార్దశ ప్రారంభమయ్యింది. దశాచిత్రంలో కనుక తీసుకున్నట్లయితే భాగ్యస్థానంలో శని ప్రవేశం అనేటువంటిది చాలా యోగాన్ని ఇస్తూ ఉంది. ఈ సంవత్సరం జనవరి 27వ తేదీ నుండి 2017 జనవరి 27వ తేదీ నుండి ఆది పినిశెట్టికి రాజయోగం ప్రారంభమైంది. కాబట్టి ఆయన నటించేటువంటి సినిమాలు కూడా సూపర్ హిట్స్, అంటే 99% సూపర్ హిట్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే తీసుకుంటే సరైనోడు అనేటువంటిది హిట్ పడింది. అలాగే ఈ సంవత్సరం కనుక ఇప్పుడు ఈ రోజు విడుదలైనటువంటి మరకతమణి తమిళ అండ్ తెలుగులో చాలా పెద్ద హిట్గా ప్రూవ్ చేసుకుంది. సో ఇక్కడ జాతకాన్ని విశ్లేషించినట్లయితే స్వక్షేత్రంలో కర్కాటక రాశిలో చంద్రుడు రాహు కాంబినేషను, కుజ శని కాంబినేషను, అలాగే గురువు సూర్యుడు బుధుడు శుక్రుడు కేతువు. అయితే జాతకరీత్యా కనుక విశ్లేషణ చేసినట్లయితే ఆది పినిశెట్టి జాతకంలో శుక్రుడు కేతువు కాంబినేషన్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. శుక్రుడు కేతువు కాంబినేషన్ జనరల్గా అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోస్ విషయానికి కనుక వచ్చినట్లయితే శుక్రుడు కేతు కాంబినేషన్ అనేటువంటిది నెగిటివ్ ప్రాస్పెక్ట్స్ని చూపిస్తూ ఉంది. అంటే శుక్రుడు నెగిటివ్ ప్లేస్లో ఉండడం గమనించాల్సి ఉంటుంది. నెగిటివ్ ప్లేస్ అంటే శుక్రుడు కేతు కాంబినేషన్, దుష్టగ్రహంతో కలిసినటువంటి శుక్రుడు ఈయన జాతకరీత్యా విలన్గా రాణించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణ తీసుకుంటే ఆది చేసేటువంటి సినిమాలు ఒక 10 సినిమాలు చేశారనుకుంటే దాంట్లో 6 సినిమాలు విలన్కు సంబంధించిన సినిమాలు, నెగిటివ్ రోల్కు సంబంధించిన సినిమాలు, ఒక డిఫరెంట్ యాంగిల్లో జానర్లో ఉండే సినిమాలు మాత్రమే హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రెగ్యులర్ ఫార్మేట్లో వెళ్ళేటువంటి సినిమాలు అంత రిజల్ట్ ఇవ్వకపోవచ్చును అది జాతకరీత్యా. కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఆది పినిశెట్టి జాతకంలో ఉండేటువంటి గ్రహాల కలయిక వల్ల ఆయన తీసుకునేటువంటి నిర్ణయం అనేటువంటిది ఏదైతే ఉందో అది చంద్రుడు రాహు కాంబినేషన్, మనకారకులైనటువంటి చంద్రుడు రాహు కాంబినేషన్తో ఉండడము సంపూర్ణ కాలసర్ప దోషం ఉన్నది జాతకంలో. కాబట్టి ఈ జాతకాన్ని నేను విశ్లేషించినట్లయితే తను ఎక్కువగా నెగిటివ్ సైడ్ ఉండేటువంటి రోల్స్కు ప్రిఫర్ చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణ మనం తీసుకుంటే సరైనోడు సినిమాలో అసలు అల్టిమేట్గా తన రోల్ క్రియేట్ చేయడం కానీ, తన స్టైలిష్ విలనిజం కానీ అవన్నీ చాలా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసినాయి. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఆది పినిశెట్టి జాతకంలో హీరోగా సినిమాలు ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా దర్శకుల నక్షత్రాలని ఈయన కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పుష్యమి నక్షత్రానికి అన్ని నక్షత్రాలు పనికిరావు. సో ఇక్కడ ఈ పుష్యమి నక్షత్రానికి సంబంధించి ఆది ఎన్నుకునేటువంటి దర్శకుల నక్షత్రాల కాంబినేషన్స్ అనేటువంటిది చూసుకోవాలి. ఆ కాంబినేషన్స్ను బేస్ చేసుకొని ఆది సినిమాలు ఎన్నుకున్నట్లయితే హీరోగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అదే విలన్గా కానీ లేదా నెగిటివ్ రోల్కు సంబంధించి లేదా ఏదైనా స్పెషల్ జానర్కు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆదిలో 99.9% సక్సెస్ రేట్ అనేది కనిపిస్తూ ఉంది. మొత్తం మీద తీసుకున్నట్లయితే రాబోయే 2-3 సంవత్సరాల పాటు ఆది తీసుకునేటువంటి సినిమాలు, చేసేటువంటి సినిమాలు ఖచ్చితంగా 100% విజయవంతమయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి దర్శకుల విషయంలో వారి నక్షత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ రాబోయే కాలంలో ఆది మంచి సినిమాలు చేస్తూ నెగిటివ్ రోల్స్, విలన్ ఇంట్రెస్ట్ ఉండేటువంటి పాత్రలు చేసినట్లయితే చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ.